నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను కావ్య. సో మనం చూసినాం నిన్న అసలు ఏం జరిగింది ఏంది అని చెప్పేసి అధికారులపై విచ్చల విడిగా దాడి అయితే జరగడం జరిగింది. దానికి సంబంధించి ప్రతిపక్షాలు అయితే మాట్లాడడం జరిగింది. సో ఈరోజు మేజర్ గా హాట్ టాపిక్ మన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అటు ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు దానిపైన రెస్పాండ్ కావడం జరుగుతుంది. సో ఇంతకీ ఏ రకంగా దాడి జరిగింది, ఎవరు చేయించారు, ఏంది అని చెప్పేసి ఒక రకంగా చర్చలు అయితే నడుస్తున్నాయి. సో దీనికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు సురేష్ ఎవరైతే ఉన్నారో అతను దాడి చేసినట్టుగా ప్రధానంగా తెలిసింది. సో ఆ టైంలో దాడి చేసిన తర్వాత అతను పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి 16 మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిపక్షాల నేతల కుట్రల వల్లనే ఇదంతా జరిగిందా, లేదంటే ప్రజలు నిజంగా తిరగబడ్డరా, లేదంటే ప్రజలని అడ్డం పెట్టుకొని ఈ పట్నం నరేందర్ రెడ్డి చేయించిన అని చెప్పేసి దీనిపైన అయితే కొంచెం చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి నిజంగా చేయించిందా లేదంటే లేదా. సో దానికి సంబంధించి ప్రస్తుతం మంత్రులు ఎవరున్నారు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, రేవంత్ రెడ్డితో సహా ప్రతి ఒక్కరు దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఎవరిని ఏం చేసినా కూడా ఎవరిని ఊరుకోము, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాము, దీనిపైన ప్రతిపక్షాలు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, ఖచ్చితంగా అరెస్ట్ చేసి తిరుగుతామని చెప్పేసి నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది, అది ఏందో మనం ఒకసారి చూద్దాం. ప్రజల తరపున మాట్లాడడమే నరేందర్ రెడ్డి చేసిన తప్ప, సవితా ఇంద్రారెడ్డి దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఒకసారి చూద్దాం ఏందో. ప్రజల తరపున మాట్లాడడమే నరేందర్ రెడ్డి చేసిన తప్పని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి అన్నారు. నరేందర్ రెడ్డి భార్యను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ పై సవిత స్పందించారు. నరేందర్ రెడ్డి రైతుల కోసం పోరాటం చేశారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు అరెస్టు కొత్త ఏం కాదన్నారు. అధికారులపై జరిగిన దాడి బాధాకరమన్నారు. లాగచర్లలో నరేందర్ రెడ్డి చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ఫార్మా నిర్వాసితులకు భరోసా కల్పించకుండా నరేందర్ రెడ్డిని బాధ్యుని చేస్తున్నారని సవిత మండిపడ్డారు. సో దీనికి సంబంధించి ఫార్మా రైతులకు సంబంధించి నిజంగా వాళ్ళు నిజంగా వద్దనుకుంటున్నారా, లేదంటే ఈ ఫార్మా రైతులకి రెచ్చగొట్టి ఈ దాడులు చేయిస్తున్నారా అని చెప్పేసి ఒక రకంగా చర్చలు, కొన్ని రకాలుగా చర్చలు నడుస్తున్నాయి. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఎవరికి నిజంగా రైతుల పక్షాన ఉండి ఆలోచిస్తాడా, లేదంటే ఆయన కక్ష సాధింపు కోసం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి దీనిపైన ప్రతిపక్షాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి దానికోసం ఆలోచిస్తారా. సో దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి నిజంగా చేస్తున్నాడా, చేయించినారా ఏందని చెప్పేసి మొత్తానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి బ్లడ్ కి సంబంధించిన శాంపిల్ కూడా తీసుకోవడం జరుగుతుంది. భూములు పోతున్న రైతులకు నరేందర్ రెడ్డి అండగా నిలిచారని సవితా ఇంద్రారెడ్డి తెలిపారు. రైతుల తరపున నిలబడటం నరేందర్ రెడ్డి హక్కు అని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతుందని, అందుకే నరేందర్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. నేతలు కార్యకర్తలు ఫోన్ చేస్తే నాయకులు మాట్లాడుతారని చెప్పారు. ఫోన్ మాట్లాడినంత మాత్రాన అందులో కుట్ర ఏముందని సవితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఫార్మా నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఖచ్చితంగా ఒప్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేయకుండా అహంకారపూరితంగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని సవితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. సో మొత్తానికి ఇక్కడ ప్రతిపక్షాలకి సంబంధించి ఒకలాగా ఆలోచిస్తారు. సో మరి నిజంగా రేవంత్ రెడ్డి ఆ ఫార్మా రైతులకి సంబంధించి నిజంగా కావాలనుకుంటే వాళ్ళని నిజంగా ఒప్పించాలి. వాళ్ళకి ఏం కావాలి ఏంది అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి ఒక్కోలా ఇద్దరు నిర్ణయాలు తీసుకునేది కాదు. రైతుల భూమిది కాబట్టి ఖచ్చితంగా చాలా మందిని పెట్టి దాన్ని మాట్లాడించి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వాళ్ళ అంగీకరిస్తేనే కదా తీసుకునే బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది. సో దీనికి సంబంధించి మరి నిజంగా దాడులు చేయించినారా, సో ఆయన ప్రతిపక్ష పాత్ర ఆయన పోషించినాడు, రైతుల పక్షాన నించున్నాడు. సో అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా మీకు తెలితే, నిజంగా అక్కడ నరేందర్ రెడ్డి చేయించిందని తెలితే, నరేందర్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు సురేష్ నిజంగా చేసిండు, నిజంగా అతనే చేయించిందని తెలిస్తే నిజంగా అరెస్ట్ చేసే రైట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. సో అక్రమ అరెస్టులు అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అక్కడ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఏదేమైనా రైతుల పక్షాన నిలబడినప్పుడు రైతులకి న్యాయం జరిగేటట్టు చూడాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మీరు నిజంగా రైతుల కోసం ఆలోచిస్తే, నిజంగా అక్కడ ఫార్మా రైతులకి సంబంధించి నిజంగా మీకు చేయాలని ఉంటే వాళ్ళ
వాళ్ళ పర్మిషన్లు తీసుకోవడం తప్పేం లేదు. నిజంగా వాళ్ళందరూ అంగీకరిస్తే తీసుకునే బాధ్యత మీకుంది కాబట్టి తీసుకోవచ్చు. కాకపోతే రైతులని కాదని చెప్పేసి ముందడుగేస్తే మాత్రం నిజంగా రైతులు తిరగబడితే ఏ రకంగా ఉంటది. సో రైతులను అడ్డం పెట్టుకుని ఈ నరేందర్ రెడ్డి చేపించిందని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనా కూడా రైతులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరి అనుచరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అధికారులపై దాడి చేయడం అది న్యాయం కాదు. అధికారులపై దాడి చేయడం అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఒకళ్ళ వేరు, రేపు ఇంకొకళ్ళ మీద దాడి జరగవచ్చు. సో దీనికి సంబంధించి నిజంగా ఇక్కడ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటేనే నెక్స్ట్ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క అధికారికి ఇప్పుడు భయం మొదలవుతుంది. నేను బస్తీలకు కావచ్చు, నేను ఎక్కడికి పోయినా కూడా నాకేం జరుగుతుంది అని చెప్పేసి 10 రకాలుగా ఆలోచిస్తారు. కాబట్టి దయచేసి దీనికి సంబంధించి నిజంగా తప్పు జరిగితే ఉన్నది ఉన్నట్టు చూపియండి. కాకపోతే అక్రమ అరెస్టులు చేసి దీన్ని రాజకీయం మాత్రం చేయకండి. రైతులను అడ్డం పెట్టుకుని దీన్ని రాజకీయం మాత్రం చేయకుండా దానికి సంబంధించి ఫార్మర్ రైతులకి సంబంధించి కూర్చొని చర్చించుకొని మాట్లాడుకొని దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోండి. ఈ ప్రతిపక్షాలు ఎట్లా అరెస్ట్ చేసినా అక్రమ అరెస్ట్ అంటారు కాబట్టి దాని సైడ్ నుంచి నిజంగా నరేందర్ రెడ్డి జయించిందా, నిజంగా నరేందర్ రెడ్డి రైతులను రెచ్చగొట్టిందా, నిజంగా నరేందర్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు సురేష్ ఉన్నాడా, ఆ 16 మంది ఎవరు, ఆ 16 మంది నరేందర్ రెడ్డికి సంబంధించిన అనుచరులా లేదంటే కార్యకర్తల ఇంకెవరా అని పక్కన పెడితే దీనికి సంబంధించి అధికారులను ఎట్లా కాపాడుకోవాలి, అధికారులకి మళ్ళీ ఈ రకంగా ఈ దుస్థితి రాకుండా ఎట్లా చూసుకోవాలని చెప్పేసి ఒక సైడ్ దాని సైడ్ నుంచి ఒక సైడ్ ఆలోచించాలి. మళ్ళీ రైతుల పక్షం ఎట్లా ఉండాలి, రైతులకు ఏ రకంగా సహకరించాలి, రైతులకు ఏ రకంగా సపోర్ట్ చేయాలి, నిజంగా రైతులు వాళ్ళ ఇష్టాలతో ఇస్తున్నారా లేదా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ సైడ్ నుంచి తీసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ కు ఉంది. సో దీనికి సంబంధించి మళ్ళీ అధికారులకి ఇలాంటి దాడులు జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ కు ఉంది. సో ఇక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటేనే మళ్ళీ ఇలాంటి దాడులు జరిగాయి. నిజంగా ఇది కక్షపూరితం అయితే, ఎందుకంటే కొడంగల్ కి సంబంధించింది రేవంత్ రెడ్డిది కావచ్చు, ఇటు పట్నం నరేందర్ రెడ్డి గతంలో కొడంగల్ ఎమ్మెల్యే లాగా పట్నం నరేందర్ రెడ్డి ఉండు కావచ్చు. సో వీరిద్దరికి ఏ రకంగా ఉంది, ఇక్కడ వీరిద్దరి మధ్య జరుగుతుందా లేదంటే నిజంగా ప్రతిపక్షం మొత్తం ఇన్వాల్వ్ అయి ఉందా? సో దీనికి సంబంధించి నిజంగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మొత్తం చేస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి మీద కక్ష సాధింపు కోసమే పట్నం నరేందర్ రెడ్డి చేసిండా, లేదంటే పట్నం నరేందర్ రెడ్డి మీద కక్ష సాధింపు కోసమే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించిందా? సో ఇవన్నీ నిజంగా ఇన్వెస్టిగేషన్ తేలితే దీనికి సంబంధించి ఆ తర్వాత రైతులకి సంబంధించి న్యాయం చేస్తే దానికి సంబంధించి ప్రజలు కూడా నిజంగా చేస్తున్నారనేసి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ అధికారికి జరిగింది, రేపు ఇంకో అధికారులకు జరగవచ్చు. సో దీనికి సంబంధించి అధికారులకి భయం ముద్రవుతుంది. కాబట్టి దీనిపైన అధికారులకి న్యాయం జరగాలి, ఒక పక్కన రైతులకు న్యాయం జరగాలి. లేదంటే మీరు నిజంగా పూరితంగా అరెస్ట్ చేశారంటే అది మాత్రం తప్పు. నిజంగా ఒకవేళ నిజంగా నరేందర్ రెడ్డి నిజంగా చేయించిందంటే అతని పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.